యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాలు దయచేసి గమనించండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయనతో, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధి ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని చాలు. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి హుషారు గట్టిగా చెబుదామా? హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనందరికీ ఈ సందర్భం, ఈ వాక్య భాగం బాగా తెలుసు. చాలాసార్లు మనం విన్నాం. యేసు ప్రభు యొక్క తల్లిని ఒకరోజు వివాహానికి ఆహ్వానిస్తారు, పెళ్లికి. వివాహ కార్యక్రమానికి యేసు ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ వివాహ కార్యక్రమం జరుగుతుండగా ఆ వివాహములో ఇవ్వవలసిన ద్రాక్షారసం ఏదైతే ఉందో ఆ ద్రాక్షారసం అయిపోయింది. ఎప్పుడైతే ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయిందో, యేసు ప్రభు తల్లి మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, తను వస్తున్నప్పుడు పనివారిని, పరిచారకులను వెంట తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏమంటుందంటే, అయ్యా, ఈ వివాహ కార్యక్రమంలో, ఈ విందు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ద్రాక్షారసం అయిపోయింది. నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. వివాహం జరుగుతున్న సమయంలో అందరూ భోజనం చేస్తుంటే భోజనాలు అయిపోతే ఎంత అవమానం అండి. ఇంకా తినవలసిన వారు చాలామంది ఉన్నారు. మధ్యలో ఆహారం అయిపోతే ఎంత అవమానం. వివాహం ఏర్పాటు చేసిన వారికి, వారి బంధువులకు ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వివాహం జరుగుతుంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వివాహ కార్యక్రమంలో. అందరూ కూడా ద్రాక్షారసం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు తీసుకొని రావడం లేదు. ఈ పరిస్థితి అంతా గమనించిన యేసు ప్రభు తల్లి మరియా కొంతమంది పని వాళ్ళని తీసుకొని విందులో ఎక్కడో ఒక మూలకు ఉన్నాడు యేసు ప్రభు చివరన, అక్కడికి వెళ్ళి యేసు ప్రభుతో అడుగుతున్న మాట ఏంటంటే, అంటున్న విషయం ఏంటంటే, అయ్యా, ఈ విందు కార్యక్రమంలో ద్రాక్షారసం అయిపోయింది. నువ్వు ఏదైనా ఒక కార్యం
నువ్వు చెయ్యాలి అని యేసు ప్రభుకి చెప్తే యేసు ప్రభు ఆమెతో చెప్పిన జవాబు ఏం తెలుసా? ఆమెకి ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా? యేసు ప్రభు ఏదో ఒక కార్యం చేస్తాడని, ఈ విందులో ఈ కొరతను, ఈ అవసరతను ఆయన తీరుస్తాడని నమ్మకంతో, విశ్వాసముతో యేసు ప్రభు తల్లి పని వాళ్ళని తీసుకుని వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేం పని? బాగా గమనించాలి ఆ మాట. అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఇంకా రాలేదు కనుక నాతో నీకేం పని అంటే చెప్పకనే చెప్తున్నాడు. ఏంటంటే ఈ విందు కార్యానికి, దాక్షారానికి నాకు సంబంధం లేదు. నా సమయం ఇంకా రాలేదు, అయినా నాతో నీకేం పని? బాగా గమనించాలి. యేసు ప్రభు ఇంకా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రారంభించలేదు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు తల్లి వచ్చి సమస్యను చెప్పినప్పుడు, కొరతను చెప్పినప్పుడు యేసు ప్రభు ఇస్తున్న రెస్పాన్స్, ఆన్సర్ ఏంటంటే, అమ్మా నీ కొరతను తీరుస్తాను, ఈ కొదవను నేను తీరుస్తాను, ఈ సమస్యను నేను తీరుస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నిన్ను బట్టైనా ఈ కార్యం నేను చేస్తాను అని అనలేదు. తల్లి వచ్చి అడిగినా ఆయన ఇస్తున్న జవాబు ఏంటంటే, అమ్మా నాతో నీకేం పని? నాతో నీకేం పని? ఏం పని మీద వచ్చావు నువ్వు నా దగ్గరికి? అయినా నాకంటూ ఒక సమయం ఉంది, నా సమయం రానిదే నేను ఏ పని చెయ్యను, ఏ కార్యం చెయ్యను. నా సమయం రానిది కాబట్టి నా సమయం ఇంకా రాలేదు. కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి నా టైం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నేను చెయ్యను పో అన్నట్టుగా నా సమయం ఇంకా రాలేదు అని ఆ వచ్చిన తల్లికి జవాబు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హుషారుగా నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నాడు కదా. ఈ మాట విన్న తర్వాత మరియమ్మ రెస్పాండ్ ఎలా కావాలి? యేసు ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పిన తర్వాత తాను తీసుకొని వచ్చిన పనివారిని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి, వెనకకి వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభుని చూసి మారు మాట మాట్లాడకుండా పనివారి వైపు తిరిగి, ఏయ్ పనివారులారా నా మాట జాగ్రత్తగా వినండి, ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం. నాతో కలిసి అంటే, ఆయన మీతో చెప్పున్నది మీరు చెయ్యండి అని పనివారికి చెప్పేసి ఆ స్థలంలో నుంచి యేసు ప్రభు తల్లి వెళ్ళిపోయి, చాలా విచిత్రమైన విషయం. యేసు ప్రభు చెప్పాడు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా. ఆ మాట వినగానే ఆయన మాటను గౌరవించి, ఆయన మాటను ప్రేమించి, ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానుసారంగా ఆయన ఏం చేయాలి, ఆమె ఏం చేయాలి, పనివారిని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? యేసు ప్రభు పుట్టక ముందే దేవదూత వచ్చి చెప్పింది మరియమ్మకు. ఏమని చెప్పింది? నీ గర్భములో పుట్టపోయేవాడు ఎవరో తెలుసా? లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం.
చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుస్తాం. నీ గర్భములో పుట్టబోయేవాడు సాధారణమైన వ్యక్తి కాదు. భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, లోకరక్షకుడు. లోకరక్షకుడు నీ గర్భంలో పుడుతున్నాడు. మెస్సయ్య నీ గర్భంలో పుడుతున్నాడు. ఆయన మనుషులందరి పాపముల నుంచి విడిపించి నిత్య జీవానికి మార్గాన్ని సరళం చేసేవాడు. అభిషక్తుడు, ఇమ్మానుయేలు. యేసు అని అతనికి పేరు పెట్టాలి అని యేసు ప్రభు గురించిన సమాచారం అంతా కూడా యేసు ప్రభు పుట్టక ముందే మరియమ్మకు చెప్పింది దేవదూత. మరియమ్మకు బాగా తెలుసు యేసు ప్రభు ఎవరో. ఆయన నా కొడుకు కాదు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. ఏదో సమాజం దృష్టికి కుమారుడిని పిలువబడుతున్నాడు, కానీ ఆయన ఎలా పుట్టాడో, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన పేరులో ఉన్న పరమార్థం ఏంటో యేసు ప్రభు తల్లి అయిన మరియకు బాగా తెలుసు. యేసు ప్రభు గురించి నా విషయాలన్నీ మరియమ్మకు తెలిసి, ఆయన దేవుడు, ఆయన మీదికి తిరుగుబాటు చేయొద్దు, ఆయన చెప్పిందే చెయ్యాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, ఆయనకు ఎదురు మాట్లాడకూడదు అని మరియమ్మకు తెలియదా? తెలుసు. తెలిసినా మరియమ్మ అంటది, ఇదిగో ఆయన మీతో ఏది చెప్తాడో అది మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు? పని వాళ్ళను ఉంచమ్మా అని చెప్పాడా? పని వాళ్ళను ఉంచమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడా? నా సమయం ఇంకా రాలేదు, నేను ఇప్పుడు ఏ కార్యం చేయనని చెప్పాడు. ఈమెమంటది యేసు ప్రభుతో ఒక్క మాట మాట్లాడకుండా ఆయన మాటకు లోబడి పని వాళ్ళను తీసుకొని వెళ్ళిపోకుండా యేసు ప్రభుతో ఒక మాట మాట్లాడకుండా పని వాళ్ళతో అంటది, పని వాళ్ళతో బాబో పని వాళ్ళారా, యేసు ప్రభు మీతో ఏమి చెబుతాడో, హల్లెలూయా హల్లెలూయా, ఆయన మీతో చెప్పునది మీరు చెయ్యండి. ఆమెన్ అందామా? ఆమెన్. ఒక్క మాట మీరు నాకు జవాబు సూటిగా చెప్పాలి. ఇప్పుడు తిరుగుబాటు చేసినట్ట, లోబడినట్ట? ఏంటి? లోబడ్డదా? నేను అద్భుతం చేస్తానన్నాడా? చెప్పండి. నేను అద్భుతం చేస్తాను, పని వాళ్ళ నుంచి వెళ్ళమ్మా అని అన్నాడా? నాతో ఏం పనమ్మా, నువ్వు ఎందుకు వచ్చావా అన్నాడు. నేను సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళిపో అని అర్థం. నువ్వు ఎందుకు వచ్చావు అని అర్థం. నేనేం చెయ్యను అని అర్థం. ఆ మాటకు తలదించి లోబడి ఆమె పని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆయన మెస్సయ్య అని ఆమెకు బాగా తెలుసు, ఆయన దేవుడని ఆమెకు బాగా తెలుసు. దేవుని మాట వినాలని, భగవంతుని మాట వినాలి, మెస్సయ్య మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. అవునా ప్రభా, నీ సమయం ఇంకా రాలేదా? సారీ, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నేను పొరపాటున వచ్చేసాను అని చెప్పి పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా పనివారితో అంటుంది, మీరు ఇక్కడనే ఉండి ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. ఇప్పుడు తిరుగుబాటు చేసినట్ట లేకపోతే లోబడ్డట? తిరుగుబాటు చేసినట్టు వాస్తవానికి. కానీ గమనించండి, పనివారు వైపు చూసి, ఏ బాబో, ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుందండి. ఏంటండి అంత కాన్ఫిడెన్స్ మీకు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? యేసు ప్రభు మీద ఆమెకంత నమ్మకం ఏంటి? ఆమెకంత కాన్ఫిడెన్స్ ఏంటి? నేను చెయ్యను అంటే పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేది పోయి యేసు ప్రభు మీద ఆయన చెప్పున్నది చెయ్యండి అని ఆయన మీద, యేసు ప్రభు మీద ఆమెకున్న కాన్ఫిడెన్స్
విశ్వాసం ఏంటి? ఆమె విశ్వాసం ఏంటంటే, ఆమె నమ్మకం ఏంటంటే, నా యేసు, నా రక్షకుడు, నా మెస్సయ్య, నా విమోచకుడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా ఇమ్మానుయేలైన యేసు, రక్షకుడైన యేసు సమయమందు అసమయమందు నా యేసు కార్యము చేయుటకు సమర్థుడు. నా యేసు, నా యేసు, నా యేసు, నా యేసు సమయమందు కార్యం చేస్తాడు, అసమయమందు కూడా కార్యము చేస్తాడు. చెయ్యుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే కాన్ఫిడెన్స్, అదే నమ్మకం. చెయ్యనని అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఏమంటది పనివారితోని చూసి, అరే మా దేవుడు, మా రక్షకుడు సమయమందు కార్యం చేస్తాడు, అసమయమందు కూడా కార్యము చేస్తాడు. ఆమెన్. ఎందుకు? ఆయన చేతిలో కాలం, సమయం, దినములు, సంవత్సరాలు ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. పంచభూతాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏ సమయములోనైనా ఆయన కార్యము చేయగలడు. రాత్రైనా, పగలైనా, దినమైనా, వర్షకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా, ఏ కాలములోనైనా ఆయన కార్యము చేయగలడు. అది ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం. పంట పండాలి. పంట పండాలంటే ఏం చేయాలి? ఎండాకాలం విత్తనం వేయాలి. పంట పండాలంటే ఏం చేయాలి బ్రదర్? విత్తనం వేసే సమయం ఏది చెప్పండి? విత్తనం వేసే సమయము వర్షాకాలము. వర్షాకాలం విత్తనం వేసే సమయం. ఇప్పుడు విత్తనం వేసే సమయము వర్షాకాలం, పంట కోసే సమయం ఎప్పుడు? ఎండాకాలం. ఇప్పుడు విత్తనము ఎండాకాలంలో వేసి వర్షాకాలంలో నేను పంట కోస్తానంటే ఎలా కుదురుతుంది కదా? దేని సమయంలో ఆ కార్యం, ఆ పని చేయాలి, ఆశీర్వాదం పొందాలి. సమయం, దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఈమె విశ్వాసం ఏంటంటే, నా దేవుడు సమయంలో అసమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అంటే ఏ కాలములోనైనా, ఏ సమయంలోనైనా, ఏ ఋతువులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా యేసు కార్యం చేయగలడు అని పనివారికి చెప్పేసి వెళ్ళిపోతే, యేసుప్రభు ఏం చేశాడు? ఆ పని వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ బావి దగ్గర 6 రాతి బాణలు ఉంటే వాటిని శుభ్రం చేయించి వాటిని నీళ్లతో నింపించి, బాబు ఈ నీళ్ళని తీసుకుపోండి అన్నాడు. తీసుకెళ్ళి విందులో పోస్తే ఆ నీళ్ళట తాగుతున్న వారికి మధురమైన ద్రాక్షారసంగా రుచినిచ్చిందట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? సమయం ఇంకా రాలేదని చెప్పాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అంటే అర్థం ఏంటంటే, మన దేవుడు సమయమందు కార్యం చేస్తాడు, అసమయమందు కూడా కార్యము చేస్తాడు. ఆమెన్, ఆమెన్. ఈ టైంలో ఆయన కార్యం చేయలేడు, ఈ సీజన్లో ఆయన కార్యం చేయలేడు, ఈ వర్షంలో కార్యం చేయలేడు, ఈ ఎండలో కార్యం చేయలేడు, ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు కార్యం చేయలేడు అని అనడానికి వీల్లేదు. ఆయన ఏ కాలములోనైనా, ఏ దినమైనా, ఏ రాత్రైనా, ఏ పగలైనా ఆయన కార్యము చేయుటకు సమర్థుడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సీజన్ దేవుడు కాదు.
మన దేవుడు సీజన్లోనే దేవుడు, అన్ సీజన్లో కూడా. చెప్పండి ఆమెన్. మన దేవుడు సీజన్లోనే కార్యం చేసేవాడు కాదు, అన్ సీజన్లో కూడా కార్యం చేస్తాడు. మన దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడే కార్యం చేసేవాడు కాదు, ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ఆయన కార్యము చేయగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. శారం అంటది, నాకు పిల్లలు పుట్టరిగా నా పరిస్థితి అంతా అయిపోయింది. ఎందుకు అలా అనుకుంటుందంటే, ఆమె పండు ముసలిది అయిపోయింది, రెండవదిగా స్త్రీ ధర్మం ఉడికిపోయింది. స్త్రీ ధర్మము ఉడికిపోయి పండు ముసలిది అయిపోయింది. ఇంకా పండు ముసలామెకు పిల్లలు పుడతారా? మీరు చెప్పండి, పిల్లలు పుడతారా? ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు సంఘంలో, వాళ్ళకి పిల్లలు పుడతారా? శారమ కూడా అలానే అనుకుంటుంది, ఇంకా నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయింది, నేను ముసల్దాన్ని అయిపోయాను, నాకే పిల్లలు పుట్టరు అన్న సంగతి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ బాధతో సంవత్సరాల తరబడి బాధపడుతుంది. కానీ ఒకరోజు ప్రభు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు, విస్తింకి వచ్చాడు. దేవుడు వాళ్ళ ఇంటికి విస్తింకి వచ్చాడు. యేసు ప్రభు వారి ఇంటికి విస్తింకి వచ్చాడు. వెంటనే అబ్రహాము వెళ్ళి అంత దూరంలో నుంచి వస్తున్న దేవుని ఎదుర్కొని చక్కగా ఆ చెట్టు కింద చక్కగా వాళ్ళని కూర్చుండబెట్టి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా 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 అచ్చా అయ్యా అయ్యా మీరు నన్ను ఎదుర్కోవడానికి వచ్చారు, నా ఇంటికే వచ్చారు కదా, చాలా సంతోషం, దయచేసి మీరు వెళ్ళొద్దు, నేను మీకు ప్రేమ విందుని సిద్ధం చేస్తాను, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి చక్కటి ప్రేమ విందు సిద్ధం చేశాడు. శారమ్మతో వెళ్ళి, శారమ్మ ఇంట్లో ఉన్న మెత్తటి పిండితో రొట్టెలు చేయి. మెత్తటి పిండితో దేవునికి రొట్టెలు చేసి, దేవునికి ఎప్పుడైనా శ్రేష్టమైందే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎప్పుడైనా మన ఇంటిలో శ్రేష్టమైంది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. అర్థమైందండి? దేవునికి ఇచ్చేటి ఏంటి? మనము దేవునికి ఇచ్చేటి దశం భాగాలు, మొక్కుబడులు, కృతజ్ఞత కానుకలు. అర్థమైందండి? ప్రతి ఆదివారపు కానుక, ప్రథమ ఫలము కానుక, మొక్కుబడి కానుక, ఇవన్నీ కూడా మనం దేవునికి ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా దేవునికి మనము అప్పిచ్చిన వారం అవుతామట. దేవునికి స్తోత్రం. నీ బ్రతుక్కు నా బ్రతుక్కు దేవునికి అప్పియ్యగలుగుతామా? మన ఇంటిక మీద మనకు అధికారం లేదు. నీవు నేను దేవునికి అప్పించడం ఏంది అంటే అప్పిచ్చినట్టుగా ఫీల్ అవుతాడట దేవుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మెత్తటి పిండి, శ్రేష్టమైన పిండితోని శారమ్మ రొట్టెలు చేసి వాళ్ళ కోసం గరుకు పిండి ఉంచుకున్నారు. ఒక లేత దూడను వధించి తీసుకొని వచ్చి చక్కటి వంట చేసి దేవునికి భోజనం పెడితే, ఆ భోజనం చేస్తూ ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నీ భార్య అయిన శారా ఎక్కడ? అయ్యా, గుడారంలో ఉంది, లోపట ఉంది. అయితే నా మాటిను, మరుసటి నాటికి నీ భార్య శారమ్మ గర్భవతి అయి నీ కౌగిట్లో ఒక చక్కటి కుమారుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కౌగిట్లో ఒక చక్కటి కుమారుడు ఉంటాడు. ఈ మాటలు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతుంటే గుడారంలో ఉన్న శారమ్మ విని పక్కుమని నవ్వేసింది. లోపట నవ్వింది, బయట ఉన్న దేవుడు చూశాడు. దేవునికి తెలియంది ఏముందండి? మట్టి మనుషులం, మనం ఏమనుకుంటున్నాం ఆయన తెలియదా? అంటే దీపం ఆరిపోయినట్టు ఆరిపోతుంది, మన బతికేముందండి? హ్యాపీ బర్త్డే రోజు అంటే ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు మనది. అబ్రహాం, నా కోసం మెత్తటి పిండి, నా కోసం ఒక లేత దూడ వధించి తీసుకు. అబ్రహాం, ఇదిగో నీ భార్య అయిన శారా వచ్చే సంవత్సరానికి ఒక చక్కటి కుమారునికి అంటుందంటే ఆమె నవ్వుతే
ఆమె నవ్వుతే, శారా నువ్వు నవ్వావు అని చెప్పి శారమ్మతో అంటే, ఆమె గుడారంలో నుంచి అంటుంది, నేను నవ్వలేదు అమ్మా, నువ్వు నమ్మావు. శారమ్మ, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు శారమ్మతో, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? శారమ్మ, నువ్వేమనుకుంటున్నావు? నేను పండు ముసల్దాన్ని అయిపోయాను, ఇక నాకు పిల్లలు పుట్టరు, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, గర్భం ఉడికిపోయింది, నేను ముసల్దాన్ని అయిపోయాను, నాకు పిల్లలు పుట్టి అంత సామర్థ్యం, శక్తి నాకు లేదు అని నువ్వు నిరాశతో బాధతో ఉన్నావు కదా. ఇదిగో స్త్రీని పుట్టించింది నేనే, గర్భం ఇచ్చింది నేనే, ముసల్తనాన్ని ఇచ్చింది నేనే, బలాన్ని ఇచ్చింది నేనే, సర్వాన్ని ఇచ్చేది నేనే, నాకు అసాధ్యమైంది ఏముంది? శారమంటది, అయ్యా ముసలి వాళ్లకు, స్త్రీ ధర్మం ఉడికిపోయిన వారికి పిల్లలు పుట్టడం ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా. ముసలి వాళ్లకు, స్త్రీ ధర్మం ఉడికిపోయిన వారికి పిల్లలు పుట్టరు కదా అంటే ప్రభు అంటాడు, నాకు అసాధ్యమైంది ఏముంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు స్త్రీ ధర్మం ఉడికిపోయినా, నీకు ముసలితనం వచ్చినా, నువ్వు కట్టబట్టి ఊగుతూ నడిచినా, ఇదిగో ఈ ప్రతికూలమైన స్థలములో నీకు చక్కటి కుమారుణ్ణి నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. వయసులో పుట్టలేదండి ఇస్సాకు. ఎప్పుడు పుట్టాడు? స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత పుట్టాడు. అంటే మన దేవుడు ఎవరనుకుంటున్నారు? యవనములోనే పిల్లలు ఇస్తాడు, ముసల్తనంలో ఇయ్యడు అని అనుకుంటున్నారా? అనుకూల సమయంలోనే కార్యం చేస్తాడు, ప్రతికూల సమయంలో కార్యం చెయ్యడు అని అనుకుంటున్నారా? లేదు. ఆయనకు వయసుతో, సమయముతో, దినముతో, చీకటితో, వెలుగుతో, దేనితో ఆయనకు సంబంధం లేదండి. ఆయన చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అది ప్రతికూల సమయమైనా, అది చెయ్యకూడని సమయమైనా ఆయన తన శక్తితో చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. సమయం అంతా దాటిపోయింది, ఇక ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, నా జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవు, అంతా చీకటి ఆవరించింది అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ప్రతికూల సమయంలోనే కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సమయమందు, అసమయమందు, కాలమందు, కాలము కాని కాలమందు, ఎప్పుడైనా, ఏ రాత్రైనా, ఏ వయసైనా, ఏ దినమైనా ఆయన కార్యం చేయగలడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఒకే ఒక కూతురు, భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు. ఒకే కూతురు. పాప MBA చదివింది. 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. ఇంచుమించు 60-70 సంబంధాలు చూశారు. ఏ సంబంధం కుదరలేదు. బంధువులు, స్నేహితులు అందరూ కూడా, రే కన్న ఒక్క కూతురికి నువ్వు పెళ్లి చేయలేకపోతున్నావు, నీదేం బతుకురా? ఆయన అంటాడు, అయ్యా ఎన్ని సంబంధాలు చూసామో, కొన్ని సంబంధాలు మా పాపకు నచ్చలేదు, కొన్ని మాకు నచ్చలేదు, కొన్ని సందర్భాల్లో వారికి మేము నచ్చలేదు. 50-60 సంబంధాలు అయిపోయాయ్యా. ఈ అందరి మాటలు విని 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 ఎందుకు బతుకుతున్నాను, చచ్చిపోతే బాగున్నంత నిరాశ మాకు వచ్చేసిందని ఒక నిరాశ కూపంలో ఉండి, ఒకరోజు ఇలానే నా సభలు ఆ ప్రాంతంలో జరుగుతుంటే సభల్లో వచ్చి కూర్చున్నారు. దేవుని మాటలు విన్నారు. ఆ పాస్టర్ గారిని, సభలు పెట్టిన పాస్టర్ గారిని పిలిచి, అయ్యా
ఈ దైవజనుని కాస్త మా ఇంటికి కాస్త భోజనానికి అవకాశం ఇస్తారా? వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే నేను భోజనానికి రాను, మరి ప్రార్థన చేయడానికి వస్తాను, మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆ పాస్టర్ చెప్తే, ఆ పాస్టర్ గారు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల ప్రాంతానికి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అలా చైర్ మీద కూర్చుండబెట్టారండి. ఏడుస్తున్నారండి, అంతే. ఇంకా విషయం చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఏడుస్తున్నారు. ఒకే ఏడుపు, ఒకే ఏడుపు, ఒకే ఏడుపు, ఒకే ఏడుపు, ఒకే ఏడుపు, ఒకే ఏడుపు, ఒకే ఏడుపు. అరగంట ఏడ్చి 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 ఏం నాకేం అర్థం కావడం లేదు. వారేమో ఏడుస్తున్నారు, ఏడుపును ఆపుకోలేకపోతున్నారు. ఒక అరగంట తర్వాత, అయ్యా కాస్త ధైర్యం తెచ్చుకొని విషయం చెప్పండి అన్నాను. అప్పుడు వారు కుటుంబ పరిస్థితి అంతా చెప్పారు. అయ్యా కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ మా పాపకు వివాహం కావడం లేదు. ఊరి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా భయంకరంగా మమ్మల్ని తిట్టేస్తున్నారు. మా పాప పరిస్థితి కూడా, డాడీ నాకు పెళ్ళి కాదు డాడీ, నన్ను విడిచిపెట్టండి, నా బతికింతే, నేను ఏదన్నా తాగి చచ్చిపోతాను డాడీ, నా బ్రతికింతే అని చెప్పి నిరాశలోకి వచ్చిందయ్యా. మా పరిస్థితి ఇలా ఎందుకు మారిందో మాకు అర్థం కావడం లేదయ్యా. మా లోపం ఏంటో మాకు అర్థం కావడం లేదయ్యా. అసలు మా కుటుంబంలో మేము చాలా వెలివేయబడ్డ వారంగా, త్రోసివేయబడ్డవారంగా మేమున్నామయ్యా. ఎవరు చూసినా పాపను వివాహం చేసుకోమంటున్నారయ్యా. కారణం ఏంటంటే ఆమె కాస్త లావుగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుండదు, చదువుకుంది, ఏదో 10-20 వేలు ఉద్యోగం చేస్తుంది, ఆస్తి ఉన్నా ఎవరు కూడా చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె విరక్తిలోకి వచ్చేసింది, తల్లిదండ్రుల విరక్తిలోకి వచ్చేసారు. నేను అన్నాను, దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం చేసేటట్టుగా నేను ప్రార్థన చేస్తాను. ప్రభువు మీద నిరాశ, నిస్పృహ మీకు వచ్చి మీరు ప్రార్థన మానేశారు, మందిరం కూడా మానేశారు కదా, ఇదిగో మీరు చక్కగా మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేస్తాను, ప్రభు కార్యం చేస్తాడని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసి నేను అన్నాను, మీ పాప జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు మీకు అనుకూలంగా మారుస్తాడు, మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడని చెప్పి ఆ పాప పేరు రాసుకొని జ్ఞాపకం పెట్టుకొని వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాను. గమనించండి, 6 నెలలు కాదు, 4 నెలల్లో ఒక అద్భుతమైన వివాహం జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఒకరోజు హైదరాబాద్ సభలు జరుగుతుంటే వివాహం చేయబడిన అమ్మాయి ఒక బాబుని ఎత్తుకొని వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేయగా నా జీవితంలో ఎన్నడూ నాకు పెళ్ళి కాదని నేను అనుకున్నాను, ఇంకా ఇలానే నేను ఉండి చచ్చిపోతాను అనుకున్నాను, చాలాసార్లు చచ్చిపోయే ప్రయత్నాలు చేశాను, కానీ ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చి మీరు చెప్పిన 4 నెలల తర్వాత నాకు దేవుడు వివాహం చేసి ఇదిగోనయ్యా చక్కటి కుమారుణ్ణి దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని మధ్యాహ్నం మీకు చెప్తున్నానంటే, దేవుడు సమయమందు అసమయమందు కార్యము. ఎంత చక్కటి సంబంధం అంటే 50 సంబంధాల్లో అలాంటి సంబంధం రాలేదట. అంతకుముందు చూసిన 50 సంబంధాల్లో అలాంటి సంబంధం రాలేదట. ఆమె చెప్పుతున్న సాక్ష్యం ఏంటంటే, నా చీకటిని వెలుగుగా మార్చాడు, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, నా ప్రతికూలమైన పరిస్థితులు నన్ను చూసి ఎవరు చేసుకుంటారు, ఇంత భారీ శరీరం నా దగ్గర ఏముంది, నన్ను ఎవరు చేసుకుంటారు అనుకున్నా, ప్రతికూలంగా ఉన్న నన్ను ఒక వ్యక్తి నన్ను వివాహం చేసుకున్నాడు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయములో అసమయములో, సందర్భము కాని సమయంలో, పరిస్థితులు ఏవైనా పర్వాలేదు,
మనకు సీజన్ ఉంటుంది, మనకు సమయం ఉంటుంది, కానీ దేవునికి సీజన్ సమయం ఏది ఉండదు. ఆమేన్. మనకు రాత్రి పగలుంది, కానీ దేవునికి రాత్రి పగలు లేదు. దేవునికి స్తోత్రం. మనకు రాత్రి పగలుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు రాత్రి పగలు ఉంది, కానీ దేవునికి రాత్రి పగలు లేదు. ఎప్పుడు పరలోకము పగలు ఉన్నట్టుగానే మహిమ కలిగిన దేవుని యొక్క ప్రకాశముతో వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఆయన పగలే చేస్తాడు, రాత్రి చేయడంటే ఆయన దగ్గర రాత్రి ఉంటే కదా చేయి. ఆయన దగ్గర రాత్రి ఎక్కడదండి? మనకు రాత్రి ఉంది, ఆయనకు రాత్రి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా నీ జీవితంలో దేవుడు కార్యం చేయుటకు సమర్థుడు. ఆమేన్. సమయమందు అసమయమందు నువ్వు యవనస్తురాలువైనా, నువ్వు వృద్ధురాలువైనా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, రాత్రైనా పగలైనా, ఏ పరిస్థితి అయినా మన దేవుడు మన జీవితంలో కార్యం చేయగలడు. అలాగున్న దేవుడు చెయ్యునుగాక. అలాగున్న దేవుడు చెయ్యునుగాక. అలాగున్న దేవుడు చెయ్యునుగాక. అలాగున్న దేవుడు చెయ్యునుగాక. హల్లెలూయా. హుషారు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఒక భక్తునికి మిలిటరీలో ఒక పరీక్ష పెట్టారు. రే, నీ దేవుడు ఏంటో ఇప్పుడు తేలిపోవాలి అని ఒక మిలిటరీలో ఉన్న సైనికునికి ఒక పరీక్ష పెట్టారు. ఏంటి ఆ పరీక్ష అంటే, ఎప్పుడో పాడుబడ్డ అది లారీ, పాడుబడ్డ లారీ, పెద్ద మిలిటరీ లారీలు ఎంత ఉంటాయండి? చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా మిలిటరీ లారీలన్నీ. ఆ లారీకి ఇంజన్ లేదు. ఏం లేదు? ఇంజన్ లేదు. అది బూజు బట్టి, దుమ్ము పట్టి, చెత్త బట్టి, మూలకు బట్టి, దాని చుట్టూ అంతా గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలని పెరిగి, సరిగా టైర్లలో గాలి లేక ఆ మూలకు పడి ఉన్న ఆ పెద్ద టిప్పర్ ఆ లారీ దగ్గరికి కొంతమంది సైనికులు తీసుకొని వెళ్ళారే, నీ దేవుడు గొప్పోడైతే ఈ లారీ స్టార్ట్ అయ్యి ఇదిగో 10, 15, 30 ఫీట్ల దూరం పోవాలి అన్నారు. లారీ స్టార్ట్ కావాలి, ఎంత దూరం పోవాలి? 30, 40 ఫీట్ల దూరము ఈ లారీ నడవాలి. అప్పుడు నీ దేవుడు గొప్పోడని నమ్ముతామన్నారు. ఇప్పుడు ఆ టిప్పర్ ఆ లారీ నడవడానికి దానికి ఏముండాలి? ఇంజన్ ఉండాలి కదా. అసలు ఇంజన్ ఉందా లేదన్న సంగతి ఈ భక్తునికి తెలియదు, ఈ సైనికునికి తెలియదు. ఈయనంటాడు, ఇదేంటా మనం దేవుని అట్లా శోధించకూడదు, నువ్వు దేవుని శోధించకూడదు, పరీక్షించకూడదు, గవ్వని పిచ్చి పిచ్చి మాట్లాడకు. నీ దేవుడు గొప్పోడైతే, ఆమేన్, నీ భక్తి నిజమైందైతే చేసి చూపించిరా. నీ ఇక్కడున్న ఈ టిప్పర్, ఈ లారీ, పెద్ద లారీని ఒక 50-60 ఫీట్లు నడిపించో, నేను అప్పుడు నమ్ముతా మీ దేవుడు గొప్పోడని. ఈయన మోకరించి, ప్రభువా వీళ్ళు నేను పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, వీళ్ళని క్షమించండి నాయన, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, ప్రభు అన్నాడు, సరే వాళ్ళు చెప్పినట్టుగా నేను వాహనాన్ని నడిపిస్తానని చెప్పు అన్నాడు. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. టిప్పర్ ఎక్కాడా? లారీ ఎక్కాడా? పెద్ద లారీ ఎక్కాడా? కూర్చున్నాడా? కూర్చొని ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసి స్టార్ట్ చేసి బటన్ ఒత్తాడా? లారీ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి వాళ్ళు అడిగింది 50-60 ఫీట్లు అయితే 100 ఫీట్లు నడిపించి అక్కడ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి వచ్చిన తర్వాత అందరూ అక్కడనే నిలబడ్డారు. ఎవడు ముందుకు రావడం లేదు. ఎందుకు తెలుసా? దాంట్లో ఇంజన్ లేదు.
దాంట్లో ఇంజన్ లేదో అక్కనే నిలబడ్డారండి. వాళ్ళు తేరుకోవడం లేదు. ఈయన లారీ దిగి, ఓ సోల్జర్, సైనికులారా ఏంటి అక్కడ ఉన్నారు? అప్పుడు ఈయన పిలిస్తే తేరుకొని అరే అని చెప్పి, అన్నా ఇది ఎలా సాధ్యం? అరే సాధ్యం ఏంట్రా, లారీ స్టార్ట్ చేయమన్నారు, స్టార్ట్ అయింది, నడిచింది, ఇంకేంది? అవునన్నా ఇది ఎలా సాధ్యం? ఏం సాధ్యం? దేవునికి అంతా అది కాదన్నారా అని చెప్పేసి ఆ లారీ దగ్గర తీసుకెళ్ళి, ఆ పెద్ద బండి దగ్గర తీసుకెళ్ళి, దానికున్న ఇంజన్కు వేయబడిన ఆ మూత ఉంటుంది కదా, ఆ డోర్ ఇప్పి, అన్న దీంట్లో ఇంజన్ లేదన్నా చూడన్నా. వన్య చూసి ఆశ్చర్యపోయి, ఆ యొక్క భక్తుడు చూసి ఆశ్చర్యపోయి, ఆ సైనికుడు చూసి ఆశ్చర్యపోయి, సైనికులారా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చూశారా? హల్లెలూయా చెప్పండి. మన దేవుడు సమయమందు అసమయమందు కార్యము చేయుటకు కాస్త హుషారుగా, శక్తి కలిగిన వాడు, సమర్థుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఆయన ఏదైనా చెయ్యగలడు. ఒక పిచ్చామని తీసుకొచ్చి మందిరంలో పడేశారండి. నేను తీసుకొచ్చిన వాళ్ళని కోపడ్డాను. పిచ్చోళ్ళని తీసుకొచ్చి మందిరంలో పడేస్తే ఎవరు కాపలు గాయాలి? పిచ్చి వాళ్ళని తీసుకొస్తే, అయ్యా పరిస్థితి బాగలేక తీసుకొచ్చామయ్యా, ఒక వారం ఉంటామయ్యా, సరే అని చెప్పి ప్రార్థన చేసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆ దయ్యం పట్టి పిచ్చి పట్టినట్టు చేసి బట్టలు ఇప్పేసుకొని భయంకరంగా చర్చ్ అంతా గోలగోల చేస్తుంటే, ఒక వారం రోజుల తర్వాత నేను కాస్త భారం తెచ్చుకొని, ప్రభువా ఈ బాధ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయి మనిషి బాధపడుతున్నాడు, మీరు సహాయం చేయండి. వాళ్ళ బంధువులు అంటారు వచ్చి, అక్క ఇటు బాగుపడే, నీకు పిచ్చి పట్టిందే, ఇలా చర్చిలకి ఎక్కడికి దింపినా బాగుపడి తీసుకుపోదామే, అయిపోయిందే, ఇటు మెంటలోడు అయిపోయాడే, ఇంకా కాదే డాక్టర్లు చెప్పారు కదా మనకు, ఇంకెందుకు మళ్ళీ తీసుకుపోదాం పద, ఎన్ని రోజులు ఉంటాం అని వాళ్ళు అంటుంటే, అప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి బాధలోనైనా కార్యం చేయగలవాడు కనుక చేతులెత్తి ప్రార్థన చేస్తే, చేసిన 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఇంటికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఈ వ్యక్తిని బట్టి మా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో మేము మందిరానికి వచ్చాం, ప్రభు మా జీవితంలో కార్యం చేసి నా భర్తను బాగు చేసి ఈరోజు నా కుటుంబాన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? నేను అంటాను, నీ పరిస్థితి ఏదైనా, ప్రజలు ఏమనుకుంటున్నా, జరుగుతుంది జరగదు అని ఏ రకంగా నీతో మాట్లాడినా, నేనంటాను, ఇదిగో మరియమ్మ చెప్పినట్టుగా ఆయన చెప్పిన మాట వినండి అని చెప్పి వెళ్ళిపోతూ, ఆమె విశ్వాసం ఏంటంటే, సమయమందు అసమయమందు నా యేసు కార్యం చేస్తాడని విశ్వాసముతో వెళ్ళింది. ఆ విశ్వాసము చొప్పున మన జీవితంలో కార్యం జరుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అన్ని పరిస్థితుల మధ్యలో నమ్మదగిన వాడు.
ఇంకో మాట చెప్తానండి. హిజ్కియాకు దేవుడు వర్తమానం పంపాడు, కొన్ని రోజుల్లో చనిపోతామని. వర్తమానం పంపిన తర్వాత మళ్ళీ ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే సేవకుడు వచ్చి మళ్ళీ చెప్పాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు అని. మళ్ళీ దేవుడు ఆయన ప్రార్థనని మళ్ళీ సేవకుడిని పంపిస్తాడు. మొదటినేమో నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆయన ప్రార్థన విని దేవుడు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు అతన్ని ఆయుష్ పొడిగిస్తున్నట్టుగా సూచన దేవుడు అతనికి చూయిస్తున్నాడు. ఎలాంటి సూచన చూయించాడో తెలుసా? మీరే చదవండి. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు గమనిస్తే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు నీకు ఆయుష్నిచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారపు మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? నీకు నేను 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నట్టుగా నీకు సూచన ఇస్తున్నా అన్నాడు దేవుడు. నీకు సూచన ఇస్తున్నా. ఏంటి ఆ సూచన అంటే, అది పాతకాలపు దినాలు. ఇలాంటి వాచులు లేవు. మన చేతికి పెట్టుకున్న, ఈ గోడలకు పెట్టుకున్న గడియారాలు ఆ దినాల్లో లేవు. ఆ దినాల్లో గడియారం ఏంటి? పొద్దే లేక ఎండే గడియారం. ఆ ఎండ నడిచిన దాన్ని బట్టి, వచ్చిన దాన్ని బట్టి, నీడ సాగిన దాన్ని బట్టి 4 అయింది, 5 అయింది, 12 అయింది, 1 అయిందని గుర్తుపడతారు. ఎందుకు? మన తాతల కాలంలో, మన తండ్రుల కాలంలో ఆ గుర్తును బట్టే కదా, ఆ నీడను బట్టి, ఎండను బట్టే కదా టైం చూసుకున్నారు మన పెద్దలు. ఆ సూర్యుడు ఆ పొద్దు అలా కృంగినా కొద్దీ, నడిచినా కొద్దీ ఆ నీడను బట్టి సమయాన్ని పసిగట్టేవారు మన పెద్దలు, మన పితరులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆహాజు గోడ గడియారం మీద, ఆ మాట మళ్ళీ చదువుదాం. ఎండ ద్వారా ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత, అదిగో నా వైపు చూడండి. ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా, సూర్య కాంతి ద్వారా దిగిన నీడ మరలా 10 మెట్లు, ఇదిగో దిగిపోయిన నీడను మరలా 10 మెట్లు ఎక్కునట్లుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీడ ఇటు దిగిందండి, నీడ ఇటు దిగింది. మళ్ళీ నీడ వెనకకు రావాలంటే సూర్యుడు ఏం కావాలి? మళ్ళీ వెనకకు పోవాలి. బా, మన దేవుడు ఎంత గొప్పడు చూడండి. ముందుకొచ్చిన ఎండను మళ్ళీ వెనకకు పంపిస్తున్నాడు. ముందుకొచ్చిన ఆ సూర్యుడిని మళ్ళీ వెనకకు పంపిస్తున్నాడు. ముందుకొచ్చిన సూర్యుడిని మళ్ళీ వెనకకు పంపిస్తున్నాడు. ఉదాహరణకు మధ్యాహ్నం 12 అయిందనుకోండి, దేవుడు ఏం చేశాడు? మళ్ళీ గడియారాన్ని 10కి దింపాడు. 12 నుంచి 1కి వెళ్ళాలా, వెనకకు 10కి రావాలా? హలో, 12 నుంచి 1కి వెళ్ళాలా, లేక వెనకకు తిరిగి 10కి రావాలా? 1కి రావాలి కదా. దేవుడు ఏం చేశాడు? దాన్ని వెనకకు తింపి, దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దాన్ని వెనుకకు తెంపి 8 గంటల, ఉదయం 8 గంటల మీదకి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. అలానే సూర్యుని అలా వెనకకు దింపేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా?
హల్లెలూయా. మన దేవుడు సమయాన్ని ఆపగలడు, కాలాన్ని స్తంభింప చేయగలడు, జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ వెనకకు తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ 80 సంవత్సరాల వయసును 40 సంవత్సరాలుగా మార్చగలడు. నీ 20 సంవత్సరాల వయసును 10 సంవత్సరాలుగా మార్చగలడు. నీ వృద్ధప్రాయాన్ని యవ్వన కాలంగా మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలడండి. ఆయన ఏదైనా చేయగలడు. సాగిపోయిన ఆ నీడను, దిగిపోయిన ఆ నీడను తిరిగి ఎక్కునట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడు దిగిపోయినట్లుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలాన్ని, సమయాన్ని మార్చేశాడు. ఇది సూచన. మన దేవుడు సమయమందు అసమయమందు కార్యాలు చేస్తాడు. హిజ్కియా రాజు కోసం చూశాడా? మధ్యాహ్నం 12 అయిందాన్ని, బాబో నీకు సూచన ఏంటంటే, నీకు ఆయుష్ ఇస్తున్నట్టుగా గుర్తేందంటే 12 గంటల మీద ఉన్న ముళ్ళను మళ్ళీ 6 గంటల మీద తీసుకొచ్చి పెడతానని చెప్పేసి మళ్ళీ ఉదయకాలం 6 మీద తీసుకొచ్చి పెట్టాడు ముళ్ళును. సూర్యుని కూడా అలా వెనకకు పంపించేశాడు. చంద్రుని అలా వెనకకు పంపించాడు. భూమిని ఒక్కసారి రివర్స్లో దింపాడు దేవుడు. భూమిని అలా రివర్స్లో దింపేశాడు. ఇలా తిరుగుతున్న భూమిని మళ్ళీ ఇలా దింపేశాడు. మన దేవుడు ఏది చేసినా ఆయన మన మంచి కోసమే చేస్తాడు. ఆయన సమయమందు అసమయమందు నమ్మదగిన దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నమ్మండి, మన దేవుడు సమయమందు అసమయమందు కార్యం చేయుటకు సమర్థుడు. అలాగున దేవుడు చెయ్యునుగాక. ఒక చివరి మాట చెప్పమంటారా? చివరి మాట ఇజ్రాయెల్ రాజు యెహోషాపాతు యూదారాజును తీసుకొని మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తాడండి. యుద్ధానికి వెళ్తూ మార్గ మధ్యంలో చాలా దినాలు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళ సైన్యానికి, గుర్రాలకు, ఒంటెలకు తాగడానికి ఆ అరణ్యంలో నీళ్లుండవు. ఇంకా నీళ్ళు లేకపోతే గుర్రాలు, ఒంటెలు, రథాలు, మనుషులు సొమ్మసిల్లిపోయి యుద్ధం చేస్తారా? ఇక చెయ్యరు కదా. ఆ సమయంలో మన మధ్యలో ఎవరైనా సేవకులు లేరా అంటే వాళ్ళ మధ్యలో ఆ టైంలో ఎలీషా దైవజనుడు ఉంటాడు. ఆ ఎలీషా దైవజనుడిని పిలిస్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేసి చెప్తాడంటే రాజుకు, రాజా, గాలి రాదు, వర్షము రాదు, కానీ తాగడానికి మాత్రం నీళ్లు వస్తాయి. హలో, గాలి రాదు, భూకంపం రాదు, సునామీ రాదు, మీ కళ్ళ ముందున్న భూమి చీలిపోయి ఊటలు పైకి రావు. ఇవేమి జరగపోయినా మీ మధ్యలోకి నీటి ప్రవాహం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యమండి? దేవుడు చెప్తున్నాడు, వర్షం రాకపోయినా, గాలి రాకపోయినా మీ మధ్యలోకి నీటి ప్రవాహం వస్తుంది అని చెప్తే, అలానే దైవజనుడు చెప్పాడా? చూడండి, ఉదయకాలం లేచేసరికి గాలి రాలేదు, వర్షం రాలేదు, సైన్యం మధ్యలోకి ఏమొచ్చేసింది? నీటి ప్రవాహం వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అది నీళ్లు వచ్చే సమయం కాదు. వర్షం పడలేదు, వాగులు పారలేదు, నదులు పారడం లేదు. నీళ్ళు ఎక్కడివి? నేను అంటాను, గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా నీళ్లు పంపించి అందరి దాహాన్ని, ఇప్పుడు ఇది అనుకూలమైన పరిస్థితి, ప్రతికూలమైందా? సమయమా అసమయమా? అసమయంలో గాలి లేదు, వర్షం లేదు, నీళ్ళు వచ్చాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన నమ్మదగిన దేవుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, అసమయమందు,
పరిస్థితులు ఎలా ఉన్నా మన జీవితంలో కార్యం చేస్తాడు ఆయన, కార్యం చేస్తాడు. లాజర్ చనిపోయి 4 రోజులైంది. మా అర్థం అంటుంది వాసన కొడుతుంది, నువ్వేమో రాయి తీయమంటున్నావు, వాసన కొడుతుంది, ఇంకా 4 రోజులు చనిపోయి. ఆయన బ్రతికున్నప్పుడు రమ్మంటేనేమో రాకపోతుంది. ఆయన పడక మీద సీరియస్గా ఉన్నాడండి. సీరియస్గా ఉన్నప్పుడు యేసు ప్రభువుకి వర్తమానం చెప్తే రాలే. సీరియస్గా ఉన్నాడు, రాయ్యా ప్రార్థన చేస్తే బాగుపడతాడంటే రాలేదు. ఎప్పుడొచ్చాడు? చచ్చిపోయిన 4 రోజులు సమాధి చేసిన తర్వాత వచ్చాడు. చచ్చిపోయి 4 రోజులై సమాధి చేసిన తర్వాత వచ్చాడండి. 4 రోజులకు శవం ఎట్లుంటుంది? వాసన కొడుతుంది. ఇప్పుడు మార్తం ఉంటుంది, ఆయన సమాధి చేశాము, ఇంకా సమాధి దగ్గరికి ఎందుకు, ఆయన కుళ్ళిపోయి వాసన కొడతాడు, ఇంకా రాయి తీయమంటావు ఏంటయ్యా అంటే, యేసు ప్రభు అంటున్నాడు, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతికించేవాణ్ణి, ఇదిగో మనిషిని మరణానికి అప్పగించేవాణ్ణి నేనే. శిష్యులారా, ఆ రాయి పొరలించండి. ఎంతమందికి యెరూషలేము చూడాలని ఆశ ఉంది? లాజర్ సమాధిని చూడాలని ఆశ ఉంది? అయితే 1,30,000 రెడీ పెట్టుకోండి. 1,30,000 ప్లస్ పాస్పోర్ట్ రెడీ పెట్టుకోండి. వచ్చే సంవత్సరం ఒక టూర్ ఉంది. దేవునికి స్తోత్రం. రావాలని ఆశ కలిగిన వాళ్ళు 1,30,000, తర్వాత పాస్పోర్ట్. ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు. ఆమెన్, ఆమెన్. లాజరు సమాధి లోపలికి ఉంటుంది, ఇంచుమించు 10-15 మెట్లు లోపలికి వెళ్ళాలి. రాయి సమాధి, కొండ. ఆ కొండను తొలిచి చేసి సమాధి. అందులో కుళ్ళిపోయిన వ్యక్తి, లాజర్ లేచి బయటికి రా అంటే, చనిపోయిన వాడు, ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు, కుళ్ళు పట్టిన వాడు, అందరూ చూస్తుండగా ఆ సమాధిలో నుంచి మెట్లెక్కి బయటికి లేచి వచ్చాడండి. నేను అంటాను, కుళ్ళిపోయిన మొత్తం శరీరాన్నే దేవుడు బాగు చేశాడు కదా, నీ శరీరంలో కుళ్ళిపోయిన ఒక పార్ట్, పేగులా, కిడ్నీయా, గుండెనా, ఊపిరితిత్తులా, ఏదో ఒక పార్ట్ పాడైపోయి బాధపడుతున్నావు కదా, ఏదో ఒకటి, పేగులు పాడయ్యో, గుండె పాడయ్యో, ఊపిరితిత్తులు పాడయ్యో, ఏదో శరీరం మొత్తం బాగానే ఉంది కానీ ఏదో ఒక పార్ట్ పాడైంది. ఆయన శరీరం అంతా కుళ్ళు పడితేనే బాగు చేసిన దేవుడు నీ శరీరంలో ఏదో ఒక భాగం పాడైపోయి బాధపడుతుంటే నిన్ను బాగు చేయలేడా? ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, పరిస్థితులు ఏవైనా, డాక్టర్లు మీకేం చెప్పినా, పరిస్థితులు తారుమారైనా, మీ చుట్టూ చీకటి ఆవరించుకున్నా, పరిస్థితులు ఏవి తారుమారైనా కలవరపడకండి. నీ జీవితంలో యేసయ్య ఏదైనా చేయగలడు. గట్టిగా చెబుదామా? ఒకరోజు ఒక భక్తుడు రేపెళ్ళే ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వస్తుంటే మార్గ మధ్యంలో వర్షాల కాలం, ట్రాక్స్, ఆ రైల్వే ట్రాక్ అంతా కొట్టుకుపోయి డబ్బాలు ఒకదాని మీద ఒకటి పడి కొన్ని 100 మంది చచ్చిపోయారు. కానీ గమనించండి, అందులో ఒక దేవుని బిడ్డ ఉన్నాడండి. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రము ఆ మధ్యరాత్రి ఆ డబ్బా కొనభాగం మాత్రమే మునుగకుంటుందండి. ఆ కొనభాగంలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. ఉదయం 6 గంటలకు వచ్చి అతన్ని రక్షించారట. ఇతన్ని అలా తీసారా లేదా, డబ్బా మునిగిపోయిందట. బాక్స్, ఆ రైల్వే ట్రాక్, ఆ రైలు డబ్బా మునిగిపోయింది. ఈయన కోసమే ఆ డబ్బా ఎలా నిలబడింది? ఇలా నిలబడింది. ఈయన కూర్చునే అంతవరకే నిలబడింది. ఈయన ఎప్పుడైతే తీసేశారో డబ్బా మునిగిపోయింది, బాక్స్ మునిగిపోయింది. చూసారా, మన దేవుడు సమయమందు, ఆమెన్, 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 ఆమెన్. అలాగున్న దేవుడు చెయ్యునుగాక, చెయ్యునుగాక, చెయ్యునుగాక. అయితే ఆ మరియమ్మ నమ్మినట్టుగా మనము నమ్మాలి గట్టిగా.
నా దేవుడు, నాతో కలిసి నా దేవుడు సమయమందు, అసమయమందు, కాలమందు, కాలము కాని కాలమందు నా దేవుడు కార్యము చెయ్యగలడు, చెయ్యగలడు. నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. అలాగున దేవుడు చెయ్యునుగాక. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా?